వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై గాజువాకలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు హాజరయ్యారు. వెన్నుపోటు అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు కన్నబాబు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు అన్నారు. చంద్రబాబు హామీలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటున్నారు కన్నబాబు. ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలన నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. గాజువాకలో జరిగిన నిరసన కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇంకా రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రారంభమై రెండేళ్లు పూర్తయి 3వ సంవత్సరం అడుగు పెడుతోంది. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని సభలు నిర్వహిస్తున్నాం. వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమాన్ని రేపు 12న పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిరసన ర్యాలీలు కూడా చేయబోతున్నాం. ఎందుకంటే వెన్నుపోటు స్పెషలిస్ట్ ఎవరన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడే. ఏ రోజు నమ్మిన వాళ్ళకి న్యాయం చేసిన చరిత్ర ఆయనకి లేదు. ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అవన్నీ అమలు చేయకపోగా అమలు చేసినట్టుగా భావించమంటారు. మేము అడుగుతున్నాం, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేశారు. అంతేకాకుండా ప్రతి లబ్ధిదారుడు పేర్లని ఆ లిస్టులని సచివాలయంలో అంటించి ప్రకటన చేశారు. ఇగో ఈ పథకంలో అమ్మఒడికి ఎంతమందికి ఇచ్చాము, మీ గ్రామంలో లేకపోతే రైతు భరోసా ఎంతమందికి ఇచ్చామని. అదేవిధంగా మీరు ప్రతి సచివాలయంలోని మీ ఆడబిడ్డని ఇది ఎంతమందికి ఇచ్చారో, మీ నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో, తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారో అనౌన్స్ చేయండి. ఇవాళ చూస్తే మీది ఒక కోతల ప్రభుత్వం. ఎక్కడ పడితే అక్కడ కోసి 6 లక్షల పెన్షన్లు కోసేసారు రెండేళ్లలో. 7 లక్షల మంది రైతు లబ్ధిదారులని తొలగించారు అన్నదాత సుఖీభవలో. 20 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులను తొలగించారు దీంట్లో. అంటే ఇప్పుడు ఇంచుమించు 80 లక్షల పైచీలకు పిల్లలకి ఇవ్వాల్సి వస్తే 20 లక్షల మంది తక్కువ ఇస్తున్నారు. ఈ విధంగా అన్నిట్లోనూ కోతలే. సిగ్గుచేటు ఏంటంటే ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు కేజీహెచ్కి మందులు సప్లై లేదు, కేజీహెచ్కి సర్జరీలు చేయడానికి మెటీరియల్ సప్లై లేదు, కానీ పక్కనున్న బీచ్లో మాత్రం మందు సప్లై చేస్తారంట. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మోసం, దగ ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రహించారు. సరైన బుద్ధి చెప్పినందుకు, సరైన సమయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దోపిడీ ఎక్కడ చూసినా కూడా ఇసుక దోపిడీ బహిరంగంగా చేసుకుంటున్నారు. అంటే ఆ రోజున కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ బాండ్స్ రాసిచ్చారు. ఏది సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అమలు సాధ్యం కాని కార్యక్రమాలన్నీ కూడా ప్రచారం చేసుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున మరలా ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు బాండ్స్ రాసి ఇచ్చేస్తున్నారు అక్రమాలు చేయమని చెప్పేసి. ఇవాళ ఇసుక దోపిడీ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతాం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి మేలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తాం. అది కాకుండా సూపర్ 6 అని, సూపర్ 7 అని అమలు చేస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ప్రతిజ్ఞలు చేసి బాండ్స్ ఇష్యూ చేసి సంతకాలు పెట్టి ఒట్లు పెట్టి ఈరోజు ప్రజలకు శతకోపం పెట్టారు. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటుకి రెండేళ్ళు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటే వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆయన విద్యనే ఆయన ఏ విధంగా ప్రజలను కూడా వెన్నుపోటు పెట్టారని తెలియజేస్తూ చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికక్కడ బీచ్లో బార్లు ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ విశాఖపట్నంలో ఈ సైలెంట్ సిటీని వైలెంట్ సిటీగా చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టిన విద్యని చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రజాప్రతినిధులకు కానీ నిజంగా ధైర్యం ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి 2 ఏళ్లలో చేసిన సంక్షేమాన్ని వివరించారో అదేవిధంగా కూటమి నేతలు ఇంటింటికి వెళ్ళి చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతి అరాచకాలు వెన్నుపోటు మీద రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, గాజువాక నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.